సీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా ఊరి జనము గేల నాగస్వరము తాళ మధ్యల దరువెయ్యాల తుళ్ళి పడేలా పాటే వింటే ఊపే రావాలిరా తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా కోయిలమ్మై పాడాలిరా చిందులేసి ఆడాలిరా. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ చార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. చార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. మీరు? హాయ్ సుమా. హాయ్, నా పేరు శ్రీవర్షిని. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు ఈశ్వర్రావు. నాకు ఒక 4 months పాప ఉంది. ఓకే, 4 months. అమ్మో. నా హాబీస్ వచ్చి టీవీ చూడడం, డిజైనర్స్ వర్క్ చేయడం, ఓకే, బ్యూటిషియన్ కోర్స్ చేయడం. కోర్సులు చేయడం కూడా ఒక హాబీ అయిపోయింది. నందిని? హాయ్ సుమా. హాయ్. నా పేరు నందిని. నేను వరంగల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ. ఓకే. హర్షిత? హలో. హలో, హాయ్ సుమా. నా పేరు హర్షిత. నేను నిర్మల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ వాచింగ్ టీవీ. నేను ఫిజియోథెరపీ 3rd year. నువ్వు తేలిగ్గానే ఉన్నావు. నువ్వు వేసుకున్న నగలే బాగా గుచ్చుకున్నాయి. అబ్బా, ఎంతైనా ఫిజియోథెరపిస్ట్ కదా. తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం. 3rd year ఇప్పుడు నువ్వు? 3rd year. ఓకే. కొన్ని ఎముకలు ఏదో కొంచెం డిస్ప్లేస్ అయినట్టుంది. వెళ్ళు. పూజిత? హాయ్ సుమా. హలో. నా పేరు పూజిత. నేను విప్రో కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అండ్ మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ, డాన్సింగ్, అంతే. ఓకే, మరి మొదలెట్టేద్దామా స్టార్ మహిళ? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ మధ్య అందరూ దగ్గర ఉంటున్నా ఒకళ్ళకొకళ్ళు పలకరింపులు మానేసి ఫోన్లో, వాట్సాప్ల్లో, ఎఫ్బీల్లో పలకరించుకుంటూ ఉన్నారు. అలాగే ఒక ఇంట్లో నాన్న అడిగాడంట కొడుకుని, ఒరేయ్ వాళ్ళ అమ్మ బర్త్డే కదా, విష్ చేసావా అని. ఇప్పుడే ఎఫ్బీలో పోస్ట్ పెట్టాను నాన్న అన్నాడంట. నాన్నకి బాగా మంటగా ఉన్నా ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపు తర్వాత వీడు, నాన్నగారు నేను బయటకు వెళ్తున్నాను, అమ్మా కొంచెం తొందరగా టిఫిన్ పెట్టు అన్నాడంట. ఒరేయ్ వాట్సాప్ లో ఎప్పుడో పెట్టేశాను రా, తొందరగా తినే చల్లారిపోతుంది అన్నట్టు. ఈసారి కొడుకుకి పడింది పంచ్. ఎవరితో నిన్న పెట్టుకో, అమ్మతో పెట్టుకోకు. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి మీరు. హర్షిత, నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చేపలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో. కమలిని ముఖర్జీ ఏ సినిమాలో ఉంది? పాస్. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నుంటాయి? 1. తులసి సినిమా విలన్ ఎవరు? నేనే. మీ అందం రహస్యం ఏంటి? ఇటుక పొడి. శివ సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్. గోదావరిలో ఏం ప్రవహిస్తాయి? పాలు. టైమ్ అప్. చేపలు ఆకాశంలో ఉంటాయి. కమలిని ముఖర్జీ ఏ సినిమాలో హీరోయిన్ అంటే పాస్ చెప్పారు. ఆకాశంలో ఒకటే నక్షత్రం ఉంటుంది. తులసి సినిమా విలన్ మీరేనా? మీ అందం రహస్యం ఇటుక పొడా? అవును. ఎలా వాడతారు దాన్ని? గ్రైండర్ చేసి పోసుకుంటా. దేంతో కలుపుకుంటారు? చేత్తో. అది కాదు, అందులోకి ఏం కలుపుతారని. వాటర్. ఇంకేమైనా? రోజ్ వాటర్. ఇంకేమొద్దు. వెన్న కొంచెం కొద్దిగా అప్లై చేసుకోవచ్చు. అంటే అది మెత్తగా అవ్వడానికి వెన్న. ఓకే, మీరు కూడా అంటే పాటించండి. ఇటుక పొడి బాగా పూసుకుంటే ఈవిడలాగా గ్లామర్ వస్తుంది. అందుకే ఆవిడ తెల్లగా ఉంది. శివ సినిమాలో హీరో అల్లు అర్జున్. గోదావరిలో పాలు ప్రవహిస్తాయంట. అబ్బబ్బబ్బబ్బా, ఎంత పాలు, ఎంత పాలు అసలు. రోజు పెరిగే. ఎప్పుడు కావాలంటే వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. అసలు పాడవదా? విరగదా? అమ్మో, మరి పెరుగు కావాలంటే? గోదావరిలో పాలైతే కృష్ణా నదిలో పారేదేమిటి? పెరుగే. 6 రాంగ్, 60 పాయింట్. ఓకే, నువ్వేమైనా చెప్పొచ్చు. జోక్, పొడుపు కదా, ఏమైనా చెప్తావా? హస్బెండ్ కి జ్వరం వచ్చింది అనమాట. సో వైఫ్ కొడుతుంది అనమాట. పక్కింటి ఆంటీ చూసి ఎందుకు కొడుతున్నారు అనేసి అంటే హాస్పిటల్కి వెళ్దాం. సో మెడిసిన్ ఇచ్చారు. కొట్టమన్నారు. దంచి ఇవ్వమన్నారు. సో కొట్టాను. అచ్చచ్చ, నేను చెప్తాను. నువ్వు కంగారు పడకు. నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళు ఒకసారి. హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ చూశారు, మెడిసిన్ దంచిమ్మన్నారు. ఈవిడికి ఎలా అర్థమైందంటే
మెడిసిన్ దంచి ఇవ్వమన్నారని అర్థమైంది. అందుకనే మెడిసిన్ వేసి 4 దంచింది. అబ్బా ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికిందని ఆవిడ మెడిసిన్ వేయడం, 4 కొట్టడం. మళ్ళీ సాయంత్రం అవగానే ఏమండి మందు వేసుకోరా రండి ఒకసారి అని మళ్ళీ 2 టాబ్లెట్లు వేయడం. ఏ బిషాం బిషాం అబ్బా కొడుతున్నావు ఎందుకే? డాక్టర్ గారు మందు దంచిమ్మన్నారు తెలుసా అని చెప్పడం బాగుంది. నీకు కొంచెం చెప్పడంలో నువ్వు కాస్త కన్ఫ్యూజ్ అయినా ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. పూజిత నువ్వు రెడీయా? యా రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫోటోగ్రాఫర్ ఫోటోలు ఎందుకు తీస్తాడు? పిచ్చిలేసింది కాబట్టి. కిలో బంగారం ధర ఎంత? 1 రూపీ. జంతువులలో ఎన్ని ఊలు ఉన్నాయి? 100. పాలల్లో నీళ్లు కలిపితే ఏమవుతుంది? పెరుగవుతుంది. ఎవరిని వెర్రిబాగులోడు అంటారు? నన్నే. సుధాకర్ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 50. రాజా సినిమాలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు ఎందుకు తీస్తాడంటే పిచ్చిలేసి కాబట్టి. కిలో బంగారం ధర 1 రూపీ. ఏ షాప్ లో? మా షాప్ లోనే. కానీ మన ఆడవాళ్ళకి ఏ విషయంలో అయినా సెంటిమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ బంగారం విషయంలో మాత్రం విపరీతమైనటువంటి సెంటిమెంట్. కాంప్రమైజ్ అవ్వం. ఎందుకంటే మన అమ్మలకి వాళ్ళమ్మలు, మన అమ్మమ్మలకి వాళ్ళమ్మలు, మన ముత్తమ్మలకి వాళ్ళమ్మలు బంగారం గురించి అన్ని విషయాలు చెప్పారనమాట. ఏమే 4 డబ్బులుంటే బంగారం కొనిపెట్టుకో, నీకు లేని రోజున అదే ఉపయోగపడుతుంది అని. కానీ ఇప్పుడు బంగారం మీద పెట్టేదంతా ఫోన్ మీద పెడుతున్నారు. జంతువుల్లో ఎన్ని ఊలున్నాయి? 100. పాలలో నీళ్లు కలిపితే పెరుగు అవుతుంది. ఎవరిని వెర్రి బాగుల వాడు అంటారు? మిమ్మల్ని. అవునా? ఏయ్ అనండి ఒకసారి. పాపం అందుకే జోక్ ఇందాక రాలే సరి. సుధాకర్ పేర్లో 50 అక్షరాలు ఉన్నాయి. మొత్తం 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు. నందిని నువ్వేమైనా అడుగుతావా నన్ను? మీ ఒక చేతిలో 3 యాపిల్స్ 4 ఆరెంజెస్ ఉన్నాయి, ఇంకో చేతిలో 4 యాపిల్స్ 3 ఆరెంజెస్ ఉన్నాయి. అయితే మీ దగ్గర ఏమున్నట్టు? చాలా పెద్ద చేతులు ఉన్నట్టు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సరా? లేకపోతే 3 యాపిల్స్ 4 ఆరెంజెస్ ఈ చేతిలో, 4 యాపిల్స్ 3 ఆరెంజెస్ ఈ చేతిలో పట్టుకోవాలంటే నా దగ్గర ఏమున్నట్టు? చాలా పెద్ద చేతులు ఉన్నట్టు. నందిని రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చార్మి విలన్ గా నటించిన సినిమా ఏది? బాహుబలి. సెల్ ఫోన్ తో ఏం చేయొచ్చు? ఆట. కథలు రాసే వారిని ఏమంటారు? రైటర్. మీ ఇంట్లో ఎన్ని ఎలకలు ఉన్నాయి? లేవు. కాకినాడ కాజా ఏ రుచిలో ఉంటుంది? పుల్లగా. అప్పులు ఎవరు చేస్తారు? జంతువులు. ఆట సినిమాలో హీరో ఎవరు? టైమ్ అప్. చార్మి విలన్ గా నటించిన సినిమా బాహుబలి. సెల్ ఫోన్ తో ఆటలాడతారా? అవును, అందరూ చేసే పనే అది కదా. ఆ క్యాండీ క్రష్ ఏదో ఉంది కదా, అసలు ఇది పట్టిందంటే అసలు పిచ్చి పిచ్చిగా ఆడుతూ ఉంటారు. కథలు రాసే వారిని ఏమంటారు? రైటర్. కరెక్ట్ ఆన్సర్. మీ ఇంట్లో ఎన్ని ఎలకలు ఉన్నాయి? ఎలకలు లేవు. ఇలాంటి ఆన్సర్ చెప్పకూడదు, ఇది రిలవెంట్ కాదు. కాకినాడ కాజా పుల్లగా ఉంటుంది. ఓకే. అప్పులు ఎవరు చేస్తారు? జంతువులు. 3 రాంగ్ 30 పాయింట్లు. మీరేమైనా అడుగుతారా? ఒక భార్య తన హస్బెండ్ ని మళ్ళీ పెళ్లి చేసుకుంటానని లాయర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే లాయర్ అడుగుతాడు, మీరు మొన్నే కదమ్మా విడాకులు తీసుకున్నారు, అప్పుడే ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటున్నారు అంటే ఆ భార్య అంటుంది, లేదు లాయర్ గారు, మా హస్బెండ్ విడాకులు తీసుకున్నాక చాలా సంతోషంగా ఉన్నారు, అది నేను చూడలేకపోతున్నాను, అందుకనే మళ్ళీ పెళ్లి చేసుకుని హింసిద్దాం అనుకుంటున్నాను. ఒక స్త్రీ అయి ఉండి ఇంకొక స్త్రీ గురించి ఇలాంటి ఒక జోకా? అయినా సరే మేము నవ్వెదము. ఇప్పుడు క్వశ్చన్స్ మీకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తెల్లగా అవ్వాలంటే ఏం తినాలి? మతి పూసుకోవాలి. నాజుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? లావుగా అవ్వాలి. పులికి చారులు ఎందుకుంటాయి? పాస్. నెల్లూరు ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం. కొబ్బరికాయలో ఏముంటాయి? పాలుంటాయి. నాని సినిమా హీరో ఎవరు? ప్రభాస్. మేము రాము పో సినిమా హీరో ఎవరు? రామ్. తెల్లగా అవ్వాలంటే బాగా మసి పూసుకోవాలి. నాజుగ్గా ఉండాలంటే లావుగా అవ్వాలి. పులికి చారులు ఎందుకుంటాయి? చెప్పలేదు, పాసు. కొబ్బరికాయలో ఏముంటాయి? పాలు. నాని సినిమాలో హీరో ప్రభాసు. మేము రాము పో సినిమా హీరో రామ్. నెల్లూరు ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం జిల్లాలో. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఓకే, వారేవా ఏమి ఫేస్ లో ముందుగా శ్రీవర్షిణికే చూడండి.
మహేష్ బాబు సుమా. ఓకే. ఏ వచ్చి ప్రభాస్ అనుకుంటున్నాను. సి వచ్చి రీచా గంగోపాధ్యాయ. డి వచ్చి అనుష్క. ఫైనల్. ఏ వచ్చేసి ఏ ప్రభాస్. ఏ ప్రభాస్. అవునా? నిఖిల్. ప్రభాస్. సరే ఏ చూద్దాం. బి మహేష్ బాబు. ఇది కరెక్టేనా? మహేష్ బాబు. బి చూద్దాం. రీచా గంగోపాధ్యాయ వరకు వెళ్ళారు. మీరు కరెక్ట్ అనుకుంటున్నారా ఇది? నేను లావణ్య త్రిపాఠి అనుకుంటున్నా. నువ్వు పూజిత? నో గెస్. మీరు నందిని? రెజీనా. నేను రకుల్ అనుకుంటున్నా. చూద్దాం. సి. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద. అండ్ డి అనుష్క. అనుష్క. అవునా? నో గెస్. అనుష్క. డి చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ అనుష్క. కరెక్ట్. సో మొత్తంగా 2 కరెక్ట్, 20 పాయింట్లు. నందిని చూడండి. ఏ వచ్చేసి రామ్. బి ఎన్టీఆర్. డి ప్రభాస్. సి వచ్చేసి సమంత. ఓకే. ఫైనల్. ఏ రామా? నో గెస్. నో గెస్. నో రామే. ఏ చూద్దాం. రామ్ కరెక్ట్. బి ఎన్టీఆర్ అన్నారు. ఎనీ డౌట్స్? సాయి ధరమ్ తేజ్. సాయి ధర్మ తేజ్. సాయి ధరమ్ తేజ్. సరే అయితే బి చూద్దాం. ప్రభాస్. సాయి ధర్మ తేజ్ కాదు, ప్రభాస్. అండ్ సి సమంత. యా సమంత. సమంత అయినా? చూద్దాము. సి. సమంత కరెక్ట్. అండ్ డి ప్రభాస్. కానీ ప్రభాస్ బిలో వచ్చేసిన తర్వాత డిలోకి ఎందుకు వస్తాడు? అన్ని బర్త్స్ అతనికి ఇవ్వం కదా. మీరేమనుకుంటున్నారు? ప్రభాస్ అనుకుంటున్నాను సుమా. అంటే అది మోడర్న్ ప్రభాస్, ఇది బాహుబలి ప్రభాస్. ఓకే చూద్దాం. డి. बड़ी 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 रा बड़ी साहो रे बाहुबली बड़ी 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 रा बड़ी साहो रे बाहुबली जय हारदिनी के पट्टाली पट्टाली गगनानंदी जय पट्टाली गगनाने छत्र पट्टाली ప్రభాస్ వచ్చారు కానీ మీరు ఒకసారే చెప్పారు. 3 కరెక్ట్, 30 పాయింట్లు. పూజిత చూడండి. ఏ వచ్చేసి ప్రణీత. బి వచ్చేసి అవికా గౌడ్. సాయి ధరమ్ తేజ్. డి. సి వచ్చేసి అమలాపాల్. సి వచ్చేసి అమలాపాల్. ఫైనల్. ఓకే. ఏ ప్రణీత. అవునా? అవును సుమా, ప్రణీత. ఏ చూద్దాం. పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది.
సవికా గౌర్. చూద్దాము బి. ఎస్, సవికా గౌర్ ఇస్ రైట్. అండ్ సి అమలా పాల్ కదా. ఓకే చూద్దాము. నందిత, ఒక ప్రేమ కథా చిత్రంలో హీరోయిన్. డి సాయి ధరమ్ తేజ్. సాయి ధర్మ తేజ్ అన్నారు. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. హర్షిత ఎలా ఆడుతుందో చూద్దాం. ఏ సదా, బి కాజల్, డి నాగార్జున, సి శ్రేయ. ఫిక్స్. ఏ సదా. అవునా? కాదు సుమ. నాకు సదా లాగా అనిపించట్లేదే. కాదు, సదా కాదు. మరి ఎవరు? స్నేహ అనుకుంటున్నాను నేను. స్నేహ కదా. చూద్దామే. మరి బి కాజల్ అన్నారు. కాజల్ లాగా ఉందా? కాజల్. కాజల్ కాజల్. కాదా? కాజల్. బి కాజల్. చూద్దాం బి. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలు నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలు. A1+1 ఆఫర్ ఉన్నదే, లండన్ ఎల్లొద్దాం లగేజ్ అట్టుకో. దేవున్నూరు గీత దాటనే సరుకు తోటల్లో సైకిల్ వేసుకో. నువ్వు చాలా సింపులే, ఇదే ఉంది శాంపులే, పాష్ గుండలేదు నా సిస్టము. ఎందుకేంటి? ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలు నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలు. వెరీ గుడ్ హర్షిత. చెప్పట్లు. సూపర్. సి శ్రియ అన్నారు. నాకు తబు లాగా అనిపిస్తోంది. సి చూద్దాం. అండ్ డి నాగార్జున. ఓకే చూద్దాము. డి. కరెక్ట్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. బస్సు వస్తుంది. సినిమా పేరో ఊరి పేరో ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా బజర్ నొక్కండి. బస్. శ్రీవర్షిని. రాధా. రాధా. రాధా, ఎందుకు చేసావు ఈ పని రాధా? చూద్దాం. ఎస్ కరెక్ట్, 10 పాయింట్లు. తర్వాత బస్ వస్తుంది. నందిని. నరసరావుపేట. చూద్దాం. నరసరావుపేట కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఎక్కడుంది? తెలీదు. గుంటూరు. నెక్స్ట్ శ్రీవర్షిని. ఉయ్యాల జంపాల. ఉయ్యాల జంపాల. ఎలా చెప్పారంటే బిగినింగ్ ఉయ్యాల చంపాలా అన్నట్టు చెప్పారు. చూద్దాం.
మీరు రాజ్ తరుణ్ని చూసి పప్పులో కాలేసి అది ఉయ్యాల చంపాల కాదు, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త. మీకు -10. 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు టాస్క్ ఉంటుంది సుమా. ఆ రింగ్ మధ్యలో ఉంటుంది. ఈ 4 బాల్స్ అక్కడొకటి 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 పెట్టి అక్కడొకటి ఇక్కడొకటి పెట్టి సరే ఎక్కడో అక్కడ కుంటుకుంటూ ఆ బాల్ దగ్గర నుంచి దీంతో తోసుకొని ఆ రింగ్ లో పెడేస్తే కుంటాలా గనయం డేకాలని చెప్పలేదు. ఎవరు బాగా పడేస్తే వాళ్ళకి 10 పాయింట్స్. నందిని రండి, మీరే ముందు ఆడాలి. ఓకే రెడీ స్టార్ట్. అదేంటి కాలు కింద పెట్టేశారు? అయ్యా ఓకే 4-5 సార్లు కాళ్ళు కింద పెట్టారు. చూద్దాం. ఆవిడకి ఇవ్వండి పూజితకి. ఈవిడ వేసుకున్న డ్రెస్ ఎంత పెద్దగా బరువుగా ఉందంటే నిజంగానే కుంటుతుందో లేకపోతే కుంటుతున్నట్టు యాక్ట్ చేస్తుందో మనకు అర్థం కావట్లేదు. 2 కాళ్ళు కింద పెట్టి కమాన్ హర్షితకి ఇచ్చేసే అది. ఏ రండి, బాల్స్ కొంచెం అటు ఇటు అరేంజ్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు చూద్దాము హర్షిత ఎలా ఆడుతుందో. స్టార్ట్. ఇంకా అంతు చిక్కని ఆ బంతి అగాధాల్లోకి పడిపోయింది అది. ఓకే వెళ్ళిపోండి. ఎవరికి ఇస్తారు పాయింట్లు? నందినికి 10 పాయింట్స్ ఇస్తున్నాను. నందిని 10. నెక్స్ట్ బస్. పూజిత. నెల్లూరు. నెల్లూరు. మీది ఆ ఊరేనా? హైదరాబాద్ కదా మీరు. చూద్దాం. సావల్యాపురం. చూస్తేనే కొంచెం పడుతుంది చదవడానికి. -10. ఎవరికి ఇస్తావు? నాకేమి పూజ, నాకు అందరికి 80 ఉంది. హర్షితకి. హర్షిత 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. హర్షిత చప్పట్లు బాగా చేసావు హర్షిత. సూపర్.
తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. డైలాగ్ వచ్చినప్పుడు బజర్ నొక్కకూడదు, క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం మీరు బజర్ నొక్కొచ్చు. డైలాగ్. నాన్న నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్, ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ కోరికలు, మీ అంబిషన్స్ ఎందుకు నాన్న మా మీద రుత్తారు? మీ నాన్న మిమ్మల్ని పోలీస్ ఆఫీసర్ అవ్వమని అడిగితే అయ్యారా? మీకు ఇష్టం కాబట్టి అయ్యారు. సచిన్ టెండూల్కర్ని ఇంజనీరింగ్ చేయాలని వాళ్ళ నాన్న అనుకుని ఉంటే ఇండియా ఒక గొప్ప క్రికెటర్ని మిస్ అయ్యేది. విశ్వనాథ్ ఆనంద్ని డాక్టర్ని చేయాలని వాళ్ళ అమ్మ కోరుకునుంటే ఇండియాకు ఒక గ్రాండ్ మాస్టర్ ఉండేవాడు కాదు. ప్లీజ్, మేము ఎలా బతకాలనుకుంటున్నామో అలా బతికినామండి. చిన్నప్పుడు పిల్లల్ని వేలుపట్టి నడిపిస్తారు, వదిలేస్తే పడిపోతారేమోనని. ఎప్పటికీ పట్టుకునే ఉంటే వాళ్ళు నడవలేని వాళ్ళుగా మిగిలిపోతారు నాన్న. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? పూజిత. వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో వెంకటేష్ గారు ఇద్దరు క్రీడాకారుల పేర్లు చెప్పారు. వాళ్ళ పేర్లు ఏమిటి? హర్షిత. సచిన్ టెండూల్కర్. ఫాస్ట్. శ్రీవర్షిని. సచిన్ టెండూల్కర్ చెస్ మాస్టర్ గురించి. ఫాస్ట్. నందిని. సచిన్ టెండూల్కర్ ఒకటే గుర్తు. ఫాస్ట్. పూజిత. సచిన్ టెండూల్కర్. ఓ, అందరూ అది చెప్పడానికేనా? సచిన్ టెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్. స్టార్ట్. హర్షిత. ఈ కాలంలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే భూమి మీద బతుకుతున్నారా? మిగతా వాళ్ళు బతకట్లేదా? ఎందుకు నాన్న మీ కోరికలు? ఎందుకు నాన్న మీ కోరికలు మా మీద రుద్దుతున్నారు? పూజిత. నాన్న ఈ భూమి మీద ఐఏఎస్ ఐపీఎస్ నేను ఒక్కడే చదువుతున్నానా? ఇంకెవరు చదవట్లేదా? నందిని. ఎందుకు నాన్న ఈ రోజుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే బతుకుతున్నారా? వేరే వాళ్ళు బతకడం లేదా? మీ కోరికలు ఎందుకు మా మీద రుద్దుతున్నారు? మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. శ్రీవర్షిని. నాకు తెలియక అడుగుతున్నాను నాన్న, ఈ రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్సే బతుకుతున్నారా? ఇంకెవరు బతకడం లేదా? మీ కోరికలు ఎందుకు మా మీద రుద్దాలనుకుంటున్నారు? మీ నాన్నగారు మీరు ఐపీఎస్ అవ్వమంటేనే మీరు అయ్యారా? ఎందుకు నాన్న మమ్మల్ని అదే అవ్వాలని శాసిస్తున్నారు? నెక్స్ట్ డైలాగ్. గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగల 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్నయ్యా. ఒక నిమిషం ఉండు. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఈ డైలాగ్ ప్రకారం గాలి గన్నారావు గారి పాత్ర చేసిన నటుడు ఎవరు? సుబ్రహ్మణ్యం కన్నా ముందు ఒకటి ఉంటుంది, అదేం సుబ్రహ్మణ్యం? శ్రీవర్షిని. సుబ్రహ్మణ్యం ఒకటే తెలుసు. సుబ్రహ్మణ్యం ఒకటే తెలుసా? ఫర్ సేల్ తెలియదా? అందిని. అది కూడా తెలీదా? పూజిత. సుబ్రహ్మణ్యమేనా నువ్వు కూడా? హర్షిత. బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యమా? ఎస్పీపీ. గాలి గన్నారావు. గాలి గన్నారావు. ధర్మవరం సుబ్రహ్మణ్యం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. వర్షం ఎప్పుడు వస్తుందని ఎంక్వైరీ చేస్తున్న నటుడు ఎవరు? శ్రీవర్షిని. సునీల్. సునీల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైం, ఐఎమ్ రెడీ. ఈ డైలాగ్ ప్రకారం బాలకృష్ణ గారి ఇంటికి ఎన్ని గుమ్మాలున్నాయి? పూజిత. 2 గుమ్మాలు. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 10. ఈ డైలాగ్ ప్రకారం బాలకృష్ణ గారి పాత్ర పేరులో ఎన్ని ఎస్సులున్నాయి? హర్షిత. 3. ఏమిటవి? SSS. Give her a big round of applause.
ఎంత బాగా చెప్పావు. ఏమిటవి అని అడిగా, అంటే ఎస్ఎస్ఎస్ అని కాదు, అవి ఏమిటా ఎస్సులు? శివ శివశంకర్ శంకర్ సత్య హరి శివ శంకరు సత్య. 10 పాయింట్లు. చెప్పండి. ఎస్ 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 శివశంకర్ సత్య హరిశ్చంద్ర ప్రసాద్. నా ఊరికి ఏ దారి నుంచి అయినా రావచ్చు, గాల్లో రావచ్చు, నీటి మీద రావచ్చు, భూమి మీద రావచ్చు. ఏ సెంటర్ నుంచి వచ్చినా, ఏ గల్లీ నుంచి వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా నా ఇంటి గుమ్మానికి 2 దారులు, ఒకటి పెరట దారి, ఒకటి గుమ్మం దారి. ఏ సైడ్ నుంచి వచ్చినా ఐఎమ్ రెడీ. నేను రెడీగా లేను, తర్వాత హర్షిత. ఎస్ 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 శివశంకర హరిశ్చంద్ర సత్యనారాయణ ప్రసాద్. ఏంటి గోత్రం ఏమైనా కావాలి? నందిని. ఎస్ఎస్ఎస్. నా పేరు శివ సత్య హరిశ్చంద్ర ప్రసాద్. మా ఇంటికి 2 గుమ్మాలు ఉంటాయి, ఒకటి పెరటి దారి, ఒకటి దొడ్డి దారి. ఎస్ శివశంకర హరిశ్చంద్ర ప్రసాద్. మా ఊరు కారపొడి. బిత్తర చూపులు చూస్తూ మా ఇంటికి 2 దారులు ఉన్నాయి, ఒకటి పెరటి దారి, ఇంకొకటి నెక్స్ట్ డైలాగ్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. అయిపోయారు మీరంతా, వినండి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ బెడ్ డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1,200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, ఐఓడబ్ల్యూ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్ లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్ గా వాళ్ళ గమ్యానికి చేరుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ కి ఇచ్చే ఆదాయం 56,000 కోట్లు సార్. ఈ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నందిని. ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. రైల్వే డిపార్ట్మెంట్ సంవత్సరానికి గవర్నమెంట్ కి ఇస్తున్న ఆదాయం ఎంత? శ్రీవర్షిని. 1,80,000 కోట్లు. ఈవిడ కొంచెం ఎక్కువ యాడ్ చేసి ఆవిడ దాంట్లో నుంచి కూడా ఇస్తాను. నందిని. పూజిత. హర్షిత. 66 కోట్లు. కాదు, 56,000 కోట్లు. పూజిత. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 1,80,000 మంది. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, అందులో టీలు అమ్ముకునే వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, కాఫీ అమ్ముకునే వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, అందులో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అనే ఒక డైలాగ్ చెప్పు. హర్షిత. ఆఫ్టర్ ఆల్ కాదు, రోజుకి 1,80,000 మంది ట్రైన్లు ప్రయాణిస్తున్నారు. పర్వాలేదు చెప్పు. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. నందిని. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, రోజుకు 1,80,000 మంది ప్రయాణికులు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారు. 60,000 ట్రాక్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. శ్రీవర్షిని. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఈ దేశంలో 24 గంటలు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మా రైల్వే డిపార్ట్మెంట్ కన్ను ఆర్పకుండా కన్ను మూయకుండా ప్రతి నిమిషం పనిచేసేది మా డిపార్ట్మెంటే సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 80,000 కోట్లు రోజు ఆదాయం సంపాదించే ఒకే ఒక డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, రోజు ఎందరో మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నా అలసట లేకుండా ప్రయాణించే ఒకే ఒక వాహనం మా రైల్వే డిపార్ట్మెంట్ అందిస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. హర్షిత లీడ్ లో ఉన్నావు, తీసుకో. పూజిత. మీ ఇద్దరికి టై అయింది. ఒకటే గిఫ్ట్ కావాలా, వేరే వేరే కావాలా? నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. నీకేం కావాలి? నాకు డిన్నర్ సెట్. రండి టై బ్రేక్ చేద్దాం. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళ డిన్నర్ సెట్ తీసుకోవచ్చు. ఓకే, తీసుకోండి. అటు చూపించండి.
మీకే వచ్చింది, తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. 2 గ్లాసులు పట్టుకెళ్ళండి, పెట్టుకోండి. ఈ కళ్ళలో బలూన్ ఊదండి. ఈ గాలితో వీటిని పడేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళండి, 2 గ్లాసులు తెచ్చుకోండి, పెట్టుకోండి, పడేయండి. శ్రీవర్షిని, నందిని రండి, తీసుకోండి ఒక కార్డ్. ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడాలి. అటు చూపించండి. నందిని నీకే వచ్చినట్టుంది కదా, ఇందాక కూడా నీకే వచ్చింది. రెడీ 1 2 3 గో. ఏడు గ్లాసులు పడ్డాయి. 8వ గ్లాస్ వెయిటింగ్ లిస్ట్ లో. 8. 8 గ్లాసులు పడేశారు. 80 పాయింట్లు. రెడీ 1 2 3 గో. ఇంట్లోంచి గాలి నింపుకొని రాలేదా? అయ్యో పాప. ఇంటి దగ్గర సైకిల్ షాప్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు బాగా కొట్టించేసుకొని వెళ్ళి. కదలనంటే కదలనంటున్నాయి ఆ గ్లాసులు, మరి మొండి గ్లాసుల్లో ఉన్నాయి. అబ్బా, టైం అప్. 2 గ్లాసులు పడేశారు. 20 పాయింట్లు. రెడీ 1 2 3 గో. మీరు గాలి కిందకొచ్చా వదలాలి, పైనే వదిలేస్తున్నారు. అయ్యో, దాంతోపాటు డాన్స్ మూమెంట్ కూడా చేస్తుంది. చూద్దాం దీని పరిస్థితి ఏంటి. నిజంగా లోపల గాలి లేదమ్మా, చాలా తక్కువ ఉంది. కష్టపడుతుంది. ఉండే గాలంతా ఇక్కడ వదిలేస్తే రాత్రికి ఏం పీల్చుకుంటాం? అయ్యో, ఆహా, టైం అప్. 1 2 3 4 5. 6వ గ్లాసు టైం అయిపోయిన తర్వాత పడింది. సో 5, 50 పాయింట్లు. పూజిత టార్గెట్ 80. లీడ్ నందినిది. రెడీ 1 2 3 గో.
ఈ లంగానే నీకు శత్రు అయింది. గ్లాస్ దగ్గర వదలమ్మా, గ్లాస్ దగ్గర వదులు. టైం అప్. చచ్చిపోయిందా బలూన్? 60 పాయింట్లు వచ్చాయి. ఓకే, ఈరోజు విన్నర్ వరంగల్ నందిని. కంగ్రాచులేషన్స్, ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు. ఈ రోజు వరంగల్ జిల్లా, మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.